హాయ్ హలో నమస్తే నేను సిరిసాగర్. మీకు అమెరికాలో చదువుకోవాలనుందా? అయితే యూఎస్ఏలో హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? స్కాలర్షిప్ అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎంతవరకు ఖర్చు అవుతుంది? ఇలాంటి విషయాలన్నింటినీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి అడ్మిషన్ కౌన్సిలర్ మనోహర్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. యూఎస్ఏలో హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? ఎస్పెషల్లీ యూఎస్ఏకి వచ్చేసరికి సో మేజర్గా స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ ఉంటాయి. సో కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ మనం అబ్రాడ్లో చేయాలి. అలాంటి డ్రీమ్స్లో ఫస్ట్ డ్రీమ్ వచ్చేసరికి యూఎస్లో చదువుకుందామనే మేజర్ కన్సర్న్ ఉంది. సో దాంట్లో మనకు ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉంటాయి, దాంట్లో అవకాశాలు, పోస్ట్ ఎడ్యుకేషన్ మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, అవన్నీ కూడా మనకి యూఎస్ఏలో బెస్ట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, యూఎస్ఏలో ఇంగ్లీష్ టెస్ట్ అనేది కంపల్సరీ అంటారా? యూఎస్ఏలో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి. వన్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఇండియాలో బ్యాచిలర్స్ డిగ్రీకి కంప్లీట్ చేసి మాస్టర్స్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. సో మనది ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ కాదు కాబట్టి అక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది కూడా ఇంగ్లీష్లోనే ఉండేది. సో వాటికి మ్యాచ్ అయ్యడానికి మనం ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ టెస్ట్ అనేది తీసుకుంటాం. దాంట్లో ఐఎల్టీఎస్ వస్తుంది, టోఫిల్ వచ్చింది, డూలింగో వచ్చింది, పీటీ వచ్చింది. సో వీటిల్లో నుంచి ఒక రిక్వైర్డ్ పర్సంటేజ్ మనం స్కోర్ చేసుకోవాలి. అంటే రిక్వైర్డ్ గ్రేడ్ వచ్చిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయ్యి అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అబ్రాడ్లో స్టడీ అనగానే చాలా ఖర్చు అవుతుంది అనుకుంటారు. సో యూఎస్ఏలో ఎంతవరకు ఖర్చు అవుతుంది? సో మేజర్లీ కన్సర్న్స్ ఎవ్రీ స్టూడెంట్కి ఉండేది ఇంతే, పేరెంట్స్కి కూడా కన్సర్న్ వచ్చేది ఏంటంటే ఎడ్యుకేషన్కి మనం అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలంటే ఎంతెంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అని చెప్పి. సో ఎస్పెషల్లీ అమెరికాకు వచ్చేసరికి టాప్ నేషన్ అంటాం. సో ఎడ్యుకేషన్ అనేది టాప్ రేంజ్లో ఉండిద్ది. సో ఎక్స్పెన్సెస్ కూడా అదే రేంజ్లో ఉంటాయి అంటారు. సో అట్లా ఏమి ఉండదు, అఫోర్డబుల్ ఫీజు అనేది ఉండిద్ది. దాంతోపాటు వాళ్ళు స్కాలర్షిప్ ఫెసిలిటీస్ అనేవి చాలా ప్రొవైడ్ చేస్తారు. సో అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్, యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయ్యి దానికి మించి ఉంటే స్టూడెంట్కి డెఫినెట్గా స్కాలర్షిప్ హెల్ప్ అనేది అమెరికా ఇప్పుడు ప్రొవైడ్ చేస్తూనే ఉంది. ఓకే, యూఎస్ఏకి అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? సో మేజర్గా యూఎస్ఏకి అప్లై చేసేటప్పుడు 2 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంటర్ కంప్లీట్ అయిపోయి బ్యాచిలర్స్ డిగ్రీకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. రెండోది వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి మాస్టర్స్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ స్టూడెంట్స్ బ్యాచిలర్స్కి ప్లాన్ చేసుకుంటున్నారంటే 10th ఇంటర్, దాంతోపాటు నేను చెప్పిన ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్, వాటి డాక్యుమెంటేషన్స్ అన్ని, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అని ఉంటాయి. ఒక 4 లెటర్ ఆఫ్ రికమెండేషన్ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్కూల్లో నుంచి కానీ కాలేజ్లో నుంచి కానీ మనం లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తెచ్చుకొని దాంతోపాటు ఎస్ఓపి అనేది ప్రిపేర్ చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు. అట్లాగే మాస్టర్స్కి అప్లై చేసినప్పుడు మనం ప్రీవియస్గా 10th ఇంటర్ బ్యాచిలర్స్ డిగ్రీలో వచ్చేసరికి ఒరిజినల్ డిగ్రీ ఉండాలి, మార్క్ షీట్ సెమిస్టర్ వైజ్ అన్నీ ఉండాలి, దాంతోపాటు లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ 4 ఉండాలి, దాంతోపాటు ఎస్ఓపి అనేది మనం ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నాం, ఏ రీజన్లో ఉన్న దాని మీద ఎస్ఓపి అనేది ప్రిపేర్ చేసి సీవీతో పాటు అప్డేటెడ్ సీవీ ఒకటి పెట్టి దాంతోపాటు అప్లై చేసుకుంటే అడ్మిషన్స్ అనేవి తొందరగా దొరుకుతాయి. ఓకే, అమెరికాలో యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? మేజర్గా అమెరికాకి వచ్చేసరికి ఇంటేక్స్ వైజ్ ఉంటాయి. ఇండియాలో వచ్చేసరికి అడ్మిషన్స్ అనేది ఒక్కసారి ఉంటుంది ఇయర్లీ బేసిస్. సో అమెరికాలో ఏంటంటే 2 ఇంటేక్స్ అంటాం. ఒకటి వచ్చి ఫాల్లో ఉంటుంది, సెప్టెంబర్ అక్టోబర్ టైంలో, ఇంకోటి వచ్చేసి స్ప్రింగ్లో ఉంటుంది, జనవరి ఫిబ్రవరి టైంలో. సో వీటిలో కాకుండా కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే సమ్మర్ ఇంటేక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. అంటే జూన్ జూలై టైంలో కానీ ఆ టైంలో కానీ కొన్ని ఇంటేక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఆ ఇంటేక్స్కి మనం అప్లై చేసుకునేటప్పుడు ప్రియార్గా 3 monthsకి అప్లై చేసుకుంటే అడ్మిషన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. మా సజెషన్ ఏంటంటే 6 months ముందే ప్లాన్ చేసుకుంటే ఇలాంటి స్కాలర్షిప్ ఫెసిలిటీస్ కానీ అడిషనల్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయి యూనివర్సిటీ నుంచి కూడా అవన్నీ కూడా స్టూడెంట్ అవైల్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాడు. స్టెమ్ నాన్ స్టెమ్ అంటారు కదా, అవంటే ఏంటి అసలు? సో స్టెమ్ నాన్ స్టెమ్ అంటే ఎస్పెషల్లీ యూఎస్కి వచ్చేసరికి దీంట్లో చాలా డిమాండ్ ఉంటుంది. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఇలాంటి కోర్సెస్ ఏమైనా తీసుకుంటే, ఎందుకంటే అక్కడ టెక్నాలజీకి ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఉంటాయి, సైంటిస్ట్స్ ఎక్కువ మంది ఉంటారు. సో ఇలాంటి ప్రిఫరెన్సెస్ కోర్స్ స్టెమ్ డిజిగ్నేటెడ్ కోర్సెస్ అంటారు. అంటే ఏ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, టెక్నాలజీకి రిలేటెడ్ కానీ, ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సెస్ అన్నిటికీ అడిషనల్ బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ అవుతాయి. సో వన్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 years వర్క్ పర్మిట్ అనేది ప్రొవైడ్ అయ్యింది. సో నాన్ స్ట్రీమ్కి వచ్చేసరికి ఏంటంటే ఈ పర్టికులర్ 4 స్ట్రీమ్స్లో కాకుండా వేరే స్ట్రీమ్స్, ఆర్ట్స్లో కానీ, మేనేజ్మెంట్లో కానీ, హాస్పిటాలిటీలో కానీ, నర్సింగ్ స్ట్రీమ్లోనే వచ్చింది. సో ఈ డెసిగ్నేషన్ కాకుండా వేరే డెసిగ్నేటెడ్ కోర్సెస్ ఏమైనా తీసుకుంటే దాన్ని నాన్ స్ట్రీమ్ అంటారు. దానికి వర్క్ పర్మిట్ అనేది వేరీ అవుతూ ఉండేది ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్. అమెరికాలో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ స్టడీ అవకాశాలు అంటారు కదా, అవి ఎంతవరకు ఉంటాయి? సో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్పెషల్లీ యూఎస్లో ఫెసిలిటీస్ కానీ ఆపర్చునిటీస్ కానీ చాలా వైడ్ రేంజ్లో ఉంటాయి. ముందుగా చెప్పుకున్నట్టు స్టెమ్ అండ్ నాన్ స్టెమ్ ఎట్లా డిఫైన్ చేసామో ఆ స్టెమ్ రిలేటెడ్ కోర్సెస్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి అదే రేంజ్లో. ఎందుకంటే వాటి మీద రిక్వైర్మెంట్స్ ఉన్న వేకెన్సీస్ జాబ్స్లో చాలా ఉంటాయి. సో దాని గురించి అని చెప్పి వన్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినా కూడా అవ్వక ముందు కూడా ప్రోగ్రామ్ చదువుతున్న టైంలోనే
ఆ టైంలోనే మనకి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడం కానీ అసిస్టెంట్షిప్ ప్రొవైడ్ చేయడంలో కానీ యూఎస్ఏ ఎప్పుడు ప్రియార్గానే ఉండిద్ది. సో ఆ కోర్సెస్ని యాడ్ చేసుకొని ఆపర్చునిటీస్ అనేవి కూడా వితిన్ 3 to 6 months వన్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈజీగా స్టూడెంట్స్ సెక్యూర్ చేసుకోగలరు. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ చేస్తున్న టైంలోనే డ్యూరింగ్ 3 months ప్రియార్ టు కంప్లీషన్ ఆఫ్ ద డిగ్రీ, అంటే 3 months ముందే డిగ్రీ కంప్లీట్ అయ్యే ముందే జాబ్స్ అనేవి సెక్యూర్ చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే I-20 అంటే ఏంటి? సో జనరల్గా వన్స్ మనం యూనివర్సిటీకి డాక్యుమెంట్ అన్ని సబ్మిట్ చేసి యూనివర్సిటీ రివ్యూ చేయగానే మనకి ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆఫర్ లెటర్లో ఏదర్ కండిషన్ కానీ అన్కండిషన్ ఆఫర్ లెటర్ కానీ రిలీజ్ చేస్తారు. కండిషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే మనం ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ రాస్తున్నామను, లేకపోతే మన ఒరిజినల్ డిగ్రీ ఇంకా మన చేతిలోకి రాలేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి అట్లీస్ట్ 2 months అయినా పట్టింది ఒరిజినల్ డిగ్రీ రావడానికి. సో ఆ టైంలో ప్రొవిజనల్ డిగ్రీతో మనం యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తాం. సో అవన్నీ రివ్యూ చేసుకొని కండిషనల్ ఆఫర్ లెటర్ అని ఇస్తారు. ఆ కండిషన్ ఏం పెడతారంటే మీ ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలి, మీ ఒరిజినల్ డిగ్రీ అనేది మ్యాండేటరీగా చూపించాలి, ఏమైనా మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా సబ్మిట్ చేయండి. అవి సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని అన్కండిషనల్ ఆఫర్, అంటే మాకు ఎటువంటి కండిషన్ లేదు స్టూడెంట్కి అడ్మిషన్ ఇవ్వడానికి కానీ అట్లా చెప్తారు. సో వన్స్ అన్కండిషనల్ ఆఫర్ వచ్చిన తర్వాత మనం ఒక సర్టెన్ డిపాజిట్ అమౌంట్ అనేది పే చేయాల్సి వచ్చింది. అంటే ఫర్ సపోజ్ స్టూడెంట్ ఫీజు వచ్చేసి ఒక సర్టెన్ అమౌంట్ ఉందంటే దాంట్లో నుంచి ఒక 2% కానీ 5% కానీ లేకపోతే ఒక సర్టెన్ డిజిటల్ నెంబర్ $500 అనో $600 అనో $1000 అనో ఒక అమౌంట్ని ప్రియార్గా పే చేస్తే దాన్ని I-20 డిపాజిట్ అమౌంట్ అంటారు. సో ఆ I-20 దేనికంటే మనకి అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ లాగా. సో మనకి స్టూడెంట్ని యాక్సెప్ట్ చేసాం, యూనివర్సిటీ వాళ్ళు రాసిస్తారు, స్టూడెంట్ని యాక్సెప్ట్ చేసాం, స్టూడెంట్ ఇంత అమౌంట్ని పే చేశారు, సో రిమైనింగ్ ఇంత ఫీజు అనేది పే చేయాలి, ఆయన లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి అవన్నీ క్లియర్గా I-20 డాక్యుమెంటేషన్లో మెన్షన్ చేస్తారు. వన్స్ మనం వీసాకి వెళ్తున్నప్పుడు ఆ I-20 డాక్యుమెంటేషన్ అక్కడ సబ్మిట్ చేయాలి. సో ఆ వన్స్ I-20 వచ్చినప్పుడు మనం వీసా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, వీసాకి ఇంటర్వ్యూ అవుతుంది కదా, ఆ ఇంటర్వ్యూకి ఎక్సెల్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది? సో మేజర్ కన్సర్న్స్ స్టూడెంట్స్కి ఎప్పుడైనా యూఎస్ఏ అనగానే ఎట్లా క్లియర్ చేయాలి వీసాని ఎట్లా తెప్పించుకోవాలి, స్టడీ వీసా F1 వీసా ఎట్లా వచ్చింది, ఇలాంటివన్నీ డౌట్స్ అని చాలా ఉంటాయి. దాంట్లో మేజర్ డౌట్ ఏంటంటే అసలు వీసా ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా క్రాక్ చేయాలని. ఎస్పెషల్లీ ఎక్సెల్లాకి వచ్చేసరికి మేమేం చేస్తామంటే ఒక పర్టికులర్ యూనివర్సిటీకి మీరు అప్లై చేసినప్పుడు ఆ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ కానీ ఆ యూనివర్సిటీలో ఉన్న మెంబర్స్ కానీ సో ఒక మాక్ టైప్ ఆఫ్ సెమినార్ కానీ వెబినార్ కానీ కండక్ట్ చేస్తాం. సో ఆ వెబినార్లో ఏం చేస్తారంటే యూనివర్సిటీ గురించి ఏమేమి పాయింట్స్ చెప్పాలి, అటెండ్ అయ్యేటప్పుడు ఎట్లా ఉండాలి, జెస్చర్స్ ఎట్లా ఉండాలి, వే ఆఫ్ టాకింగ్ ఎట్లా ఉండాలి, ఎట్లా ఇంప్రెస్ చేయాలి ఇంటర్వ్యూవర్ని, సో ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తాం. ఒకవేళ మళ్ళీ ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మీరు వెళ్ళే ముందు ఒక 1 week కానీ 10 days ముందు కానీ మేమే స్టూడెంట్స్ని ఇన్వైట్ చేసో లేకపోతే మేమే ఒక గూగుల్ మీట్లోనో లేకపోతే జూమ్ కాల్లోనో యాడ్ చేసుకొని స్టూడెంట్తో ఒక మాక్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. సో ఆ ఇంటర్వ్యూ రివ్యూ చేసి వన్స్ స్టూడెంట్ బాగా చెప్పాడంటే వెల్ అండ్ గుడ్, మీరు గో హెడ్ అని చెప్పి మేమే సజెషన్స్ ఇస్తాం. లేదు స్టూడెంట్ ఎక్కడైనా మిస్ అవుతున్నాడు, ఈ పాయింట్స్ అన్ని ఇంకా అడిషనల్గా చెప్తే ఇంకా బెనిఫిషియరీగా ఉంటుంది, ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉండిద్ది అనగానే సో ఆ పాయింట్స్ని యాడ్ చేయించి మళ్ళీ అతను క్లియర్ అయ్యి కాన్ఫిడెంట్గా ఉండే తర్వాతే మేము ఇంటర్వ్యూకి అనేది సజెస్ట్ చేస్తాం. సో ఈ ప్రియార్గా ఈ మాక్ కానీ టెస్ట్స్ కానీ ఏమైనా వే ఆఫ్ టాకింగ్ కానీ జెస్చర్స్ కానీ అవన్నీ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి స్టూడెంట్స్ని వీసా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేలా చేస్తాం. ఫైనల్గా ఎక్సెల్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ మీ బ్రాంచెస్ ఉన్నాయి? సో ఎక్సెల్లాకి వచ్చేసరికి మేజర్లీ ఇట్ ఈస్ అ US బేస్డ్ కంపెనీ. 15 years బ్యాక్ నుంచి, మోర్ దెన్ 15 years అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆ 15 years బ్యాక్ నుంచి యూఎస్లో రిజిస్టర్ అయిన కంపెనీని ఇండియాలో వచ్చేసరికి ఎస్పెషల్లీ మన బ్రాంచెస్ వచ్చేసరికి 2 states ఉన్నాయి, ఎస్పెషల్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో, అది కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంది. సో దాంట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి విజయవాడ, వైజాగ్ అండ్ గుంటూరులో ఉంది. అండ్ తెలంగాణలోకి వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్లో మాదాపూర్, సోమాజిగూడ అండ్ KBHP లొకేషన్ కుకట్పల్లి. సో ఈ 3 places మన బ్రాంచెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అది కాకుండా స్టూడెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు, ఈ 3 places కాదు డిఫరెంట్ కంట్రీలో ఉన్నారన్న మేము 24/7 ఆన్లైన్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఎక్కడున్న స్టూడెంట్ అనేది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే ప్రాసెస్ అంతా మేము స్మూత్గా కంటిన్యూ చేసి స్టూడెంట్కి అనేది పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, దీంతోపాటు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.